టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. గొండ్రియాల గ్రామంలో అక్రమంగా లారీలో ధాన్యాన్ని ఆంధ్ర నుంచి తెలంగాణకి వస్తున్నాయని, ఇక్కడ ఆంధ్ర బార్డర్ లో ఉన్నటువంటి గొండ్రియాల గ్రామంలో 2 వారాల పాటు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ పి రాంబాబు సివిల్ సప్లై రాజేశ్వరరావుతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ 2 బృందాలుగా ఏర్పడి ఈ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అన్నారు. అనంతరం గ్రామ రైతులతో మాట్లాడి అక్రమంగా వస్తున్న లారీల గురించి అడిగి తెలుసుకున్నారు. గుండ్రియాల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూళ్లను మరియు అంగన్వాడీ కేంద్రాన్ని సివిల్ సప్లై రాజేశ్వరరావు కలిసి మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. కోదాడ ఆదివ సూర్యనారాయణ, కోదాడ ఎంఆర్ఓ వాజిదా అలీ, అనంతగిరి ఎంఆర్ఓ హిమబిందు, అనంతగిరి ఎస్ఐ అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతమంది బాగలేవు కానీ ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఇంతకుముందు బాగా రాలేదు కానీ 1 నెల అయితే మంచిగా వస్తుంది. సార్ వైకుంఠధామ గారికి ఏమి చంపేది తింటే అంతమంది మొత్తం కలిసి ఇంకా ప్రాబ్లం అది ఏ శివనకి జారాలన్నా మారైపోయింది. ఇక్కడ ఇవి నిజామాబాద్లో తెప్పించాలి. మాట్లాడదా ఇక్కడే ఉన్నా, ఇక్కడే గొండ్రాల్లో ఉన్నా. అందుకే అన్న మాట పెట్టి సన్నున్నాయి కానీ పాపేయాలి. అంటే మీరు బియ్యం ఎక్కువ తెచ్చుకున్నారు, మీకు ఎక్కువ తెచ్చుకుంటే మిగిలిపోతాయి, బియ్యం మిగిలిపోతాయి. మీకు ఇబ్బంది అయింది కదా, సరిపడి బియ్యం తెచ్చుకోవాలి కదా. మీకు ఎంత నెలకంత బట్టి బయటకు వస్తారు మరి. భోజనం చేశారా? ఎట్లుంటుందా బాసరా సీట్ అట్ వస్తుంది అక్కడ. సీట్ అట్ వస్తుంది, 10.6 వస్తుంది. తెలుసుకున్నావు మరి? తెలుసా బాసర గురించి? బాసర ఐడియా ఉందా? చాలా బాగుంటుంది క్యాంపస్. అది నేను పనిచేసాను 20 సార్ల క్యాంపస్ చూసి. ఆ సీట్ వస్తే మీకు 10th క్లాస్ మార్కులు వస్తే సీట్లు అన్నీ మీకే వచ్చేది.
గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి సీట్లు ఇస్తారు. అందులో జాయిన్ అయితే జాబ్ వచ్చినట్టే. కానీ 10th క్లాస్లో మార్క్స్ మంచిగా రావాలి. పెద్ద క్యాంపస్ ఉంటుంది అక్కడ 6,000 మంది పిల్లలు ఉంటారు. దాంట్లో అన్ని అయితే కానీ ముందుగా ఇచ్చే వాళ్ళకి